ప్రస్తుతం ఉన్న రాజకీయ కండిషన్ బట్టి, ఎకనామిక్ కండిషన్ బట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇది పెద్ద సమస్య. గత 10 నెలలుగా కొద్దిగా మందగించింది అనేది వాస్తవం. మొత్తం జీరో అయితే అవ్వలేదు. మీరు ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా మీకు క్లారిటీ ఉంటుంది. ఏంటంటే డీల్స్ అవుతున్నాయి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆగస్ట్ కానీ సెప్టెంబర్లో చూసుకుంటే కొద్దిగా తగ్గింది. బట్ వాల్యూ వైజ్ కూడా కొద్దిగా పెరిగింది. సో రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకుంటే మీరు చూసుకోవాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉంది, లొకేషన్ ముందు వెనక 4 సైడ్స్ ఏముంది. ఎప్పుడైనా ప్రాపర్టీ కొద్దిగా పైన చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. చాలామంది ప్రాపర్టీ ముందునే ఉన్నది చెప్తే వెనకున్నది తెలియదు, మీరు పైకి ఎక్కి చూస్తే అన్నీ తెలుస్తాయి. రెండోది లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ లొకేషన్కి రాబోయే 5-10 సంవత్సరాల్లో ఎటువంటి ప్రైవేట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎటువంటి గవర్నమెంట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, SEZs ఏమైనా వస్తున్నాయి, ఇండస్ట్రీ కారిడార్ వస్తున్నాయి, ఫార్మా క్లస్టర్ వస్తుందా, శాటిలైట్ టౌన్షిప్ వస్తున్నాయా, గ్రీన్ మెగా టౌన్షిప్ వస్తుందా, లేకపోతే స్పోర్ట్స్ సిటీ వస్తుందా, ఏఐసిటీ వస్తుందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు డెవలప్ అయింది హైదరాబాద్ వేరు, ఇటు పైన డెవలప్ అయ్యే హైదరాబాద్ వేరు. సో కొత్త లీడరు, కొత్త సీఎం వచ్చినప్పుడు కొన్ని లోపాలంటే కొన్ని గ్యాప్స్ వస్తాయి, కొద్దిగా సెటిల్ అవ్వడానికి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నుండి పికప్ అవుతుందని అనలిస్ట్ చూస్తున్నారు. రిజల్ట్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో బేఫికర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఇట్స్ బిగ్ $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే బాంబే హైవే బాగుంది, బెంగళూరు హైవే బాగుంది, ఇంకా కొన్ని రోజులు పోతే శ్రీశైలం హైవే పికప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తే కనుక RRR వస్తే RRRకి 5 to 10 కిలోమీటర్స్ అటు, 5 to 10 కిలోమీటర్స్ ఇటు, ఓఆర్ఆర్ వరకు మనం ఎఫర్ట్ చేయలేం. ఓఆర్ఆర్ అనేది RRR గ్రోత్ కారిడార్. ఇక్కడ ఎక్కడ పెట్టుకున్నా ఎస్పెషల్లీ వెస్ట్ అండ్ సౌత్ సైడ్ బాగా పెరుగుతున్నాయి. ఈస్ట్ అండ్ నార్త్ కూడా పికప్ అవుతుంది, ప్రణాళిక ఉంది. దే ఆర్ పుట్టింగ్ తెలంగాణ స్టేట్ ప్లాన్ ఫర్ HMD 2050. ఆ ప్లాన్లో మనకి వెల్లడి అవుతాయి ఎక్కడ ఏమొస్తుంది. ఆ క్లారిటీ వచ్చాక మేబీ ఈస్ట్ అండ్ నార్త్ మే స్టార్ట్ పికింగ్ అప్. యాజ్ ఆఫ్ టుడే బెంగళూరు హైవే ఇస్ డూయింగ్ వెల్, ముంబై హైవే ఇస్ డూయింగ్ వెల్, లిటిల్ బిట్ ఆన్ షాబాద్ అండ్ లిటిల్ బిట్ ఆన్ నవాపేట్, వికారాబాద్ రోడ్. ఈ ఏరియాలో కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రేట్లు ఎట్లా అంటే మెయిన్ రోడ్కి దగ్గర అయితే మాత్రం బెంగళూరు హైవేలో 25 నుండి 30-35 వేలు ఉంది. బెంగళూరు హైవే, బాంబే హైవేలో కూడా సిమిలర్ రేట్స్. మీరు రోడ్డు నుండి ఎంత లోనికి వెళ్తే అంత రేటు తగ్గుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రోడ్డు పక్కన కొనుక్కుంటే హైవే పక్కన 100, 200, 300, 400 మీటర్లో కొనుక్కుంటే డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటాయి, స్ట్రెచ్ అవ్వడం ఈజీ. ఇప్పటికే మీరు చూసుకుంటే బెంగళూరు హైవే, మన ముంబై హైవే ఆల్మోస్ట్ సైడ్ అక్కడక్కడ కొన్ని 111 జీవో ఏరియాస్ ఉన్నాయి, కన్జర్వేషన్ జోన్ ఉన్నప్పుడు అక్కడ ఖాళీ ఉంటాయి మీకు. అది లేకపోతే ఆల్మోస్ట్ పికప్ అయింది. బట్ ఓవరాల్ RRR అనేది ఫ్యూచర్ గ్రోత్ అంటుంటుంది, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది. ఒకసారి RRR అయిందంటే, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి ఇప్పుడు 3.5 to 4 hours పడుతుంది. ఒకసారి RRR రెడీ అయిందంటే ఐ థింక్ ద డిస్టెన్స్ విల్ రిడ్యూస్ by 50%, అంటే 1.5 to 2 hours రావడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కంపారిటివ్లీ ఇక్కడ పెట్టాలి, లేదంటే హ్యాపీ కొనుక్కోవడానికి ఇది 120% రైట్ టైం. నా ఒక ఎక్స్పీరియన్స్ అంటే సిటీలో కొనుక్కునేదానికంటే సిటీకి దూరంగా కొనుక్కోవడం చాలా బెటర్. ఎందుకంటే మీకు తక్కువ రేట్లో ఉన్నది ఎప్పుడు కూడా ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది. చాలామంది సిటీలో కాలేజ్ సిటీలో మీరు చూడండి, ఒక 25 years బ్యాక్ కుక్కట్పల్లి అనేది ఎవరికి తెలియదు, తెల్లాపూర్ అనేది ఎవరికి తెలియదు, కుషాగూడ, ఏస్లో నగర్, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ ఎవరికి తెలుసండి. ఇప్పుడు చాలామంది రిగ్రెట్ అవుతారు, నేను కుక్కట్పల్లిలో కొనుక్కోలేకపోయాను, దిల్సుఖ్ నగర్లో కొనుక్కోను. దిల్సుఖ్ నగర్ బికమ్ హార్ట్ ఆఫ్ ద సిటీ. సో ఇప్పుడు నుండి నెక్స్ట్ 15-20 yearsలో గ్రోత్ ఆల్మోస్ట్ 100 kilometers దాటిపోతుంది మెయిన్ సిటీ నుండి. అందుకని నేను చెప్పేదంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే మీరు డెఫినెట్గా ప్లాట్ కొనుక్కునేటప్పుడు టెక్నికల్గా చూసుకోండి, లీగల్ ఒపీనియన్ చూసుకోండి, ఈసీ తీసుకోండి, గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోండి, ప్లస్ లొకేషన్ డెవలప్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిల్డర్ రెప్యుటేషన్. ఎవరైతే బిల్డర్ కానీ డెవలపర్ కానీ చేస్తున్నారో అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. వాళ్ళు గూగుల్ రివ్యూస్ ఏమున్నాయి, కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఒపీనియన్ ఎట్లా ఉంది, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఏమైనా FIR కేసు ఉన్నాయా, ట్యాక్స్లో ఎగ్గొట్టారా, ఇలాంటివన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు కదా బిల్డర్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారని ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశారు, సేల్ అగ్రిమెంట్ ఇచ్చింది, ఎంతమంది కమిట్ అయ్యి ఉన్నారు. చాలామంది బిల్డర్స్ అక్కడ డిఫాల్ట్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ప్రాపర్టీ మార్కెట్లో. ఫస్ట్ 75-80% చేసి లాస్ట్ 10-20% వదిలేస్తున్నారు. ఆ 10-20% రీసేల్ ప్రైస్ రాదండి. మీరు కొనుక్కునేటప్పుడు రీసేల్ వాల్యూ ఎంత ఉందని కనుక్కోవాలి. అండ్ మీ అంతలో మీరు సర్వే చేయడం చాలా మంచిది. సో లొకేషన్ వైజ్ నా సజెషన్ అంటే ఫ్రమ్ ORR to RRR 5 kilometers అటు వరకు కూడా వెళ్ళొచ్చు. మీరు పెట్టుకుంటే 4 to 5 years డబుల్ అవుతుంది, 10 years to 5 to 6 times అవుతుంది. మీరు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న మాట చెప్తున్నా. సో
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులు ఉంటే మాత్రం ఇంకా వెయిట్ అండ్ వాచ్ చేయకండి. ఎందుకంటే నెక్స్ట్ 1-2 months రేట్లు పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తాయి. గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. సంబంధిత అధికారులకి ఆదేశించారు. సో అది కానీ పెరిగితే మాత్రం ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నది అప్పుడు 1,25,000, 25-30% అయితే మినిమం జంప్ ఉంటుంది. స్టాంప్ డ్యూటీలో కూడా కొద్దిగా పెంచుతానంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 30-35% హిట్ అవుతుంది బయ్యర్కి. సో ఈ షుడ్స్ మీ దగ్గర డబ్బులుండి వాచ్ చేస్తున్నారు ఇంకా చూద్దాం అంటే ఆ పరిస్థితి బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకుని కొనుక్కోవాలంటే రియల్ ఎస్టేట్లో పెట్టింది ఎవరు లాస్ పోలేదు. అంటిల్ అన్లెస్ ఇట్స్ ఎ క్లియర్ టైటిల్, క్లియర్ ప్రాపర్టీ, గుడ్ డెవలప్మెంట్, గుడ్ బిల్డర్, గుడ్ లొకేషన్, గుడ్ ఏజెంట్. ఈ ఏజెంట్ కూడా అంటున్నాను ఎందుకంటే మీరు కొనుక్కునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ సహాయం తీసుకుంటే మీకే మరి 1-2% కోసం ఆలోచించకండి, 98% కోసం ఆలోచించండి. థ్యాంక్ యూ.